ఇక 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్. తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ హైకమాండ్. కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు కూడా. మహబూబ్ నగర్ కు వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ కు బలరాం నాయక్, జైరాబాద్ కు సురేష్ షెట్కార్, నల్గొండకు రఘువీర్ రెడ్డి. వయనాడ్ నుంచి మరోసారి బరిలోకి రాహుల్ గాంధీ. ఈ నెల 11న సెకండ్ లిస్ట్ రిలీజ్ అంటూ 4 అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రకటించారు. మహబూబ్ నగర్ కు వంశీచంద్ర రెడ్డి, ఇక మహబూబాబాద్ కు బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఎస్టీ సామాజిక వర్గం. జైరాబాద్ కు సురేష్ షెట్కార్ గురించి మీకు ఎరికే, ఇదివరకు ఆయన ఎంపీగా పనిచేసిండు. సో ఆయన లింగాయత్. కర్ణాటకలో ఓసీ, కానీ 2004లో వాళ్ళని బీసీ కేటగిరీలోకి చేర్చిరు సురేష్ షెట్కార్. ఇక నల్గొండకు రఘువీర్ రెడ్డి, జానారెడ్డి గారి కుమారుడు. సుదీర్ఘ కాలం పాటు వాళ్ళ ఫ్యామిలీ లాయల్ గా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఇక వయనాడ్ నుంచి మరోసారి బరిలోకి రాహుల్ గాంధీ దిగబోతా ఉన్నాడు. మరి వయనాడ్ నుంచే దిగుతా ఉన్నాడా, మరి అక్కడ ఏది అమేథీ రాయబరేలీ నుంచి కూడా అన్నా చెల్లెలు పోటీ చేస్తారనేటువంటి వార్త ఉంది. మరి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తాడా అనేది చూడాల్సిన. చూడాలి. ఈ నెల 11న సెకండ్ లిస్టు రిలీజ్ కాబోతుంది అనేది వార్త. ఇక లోక్సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కేరళ నుంచి 16, కర్ణాటక నుంచి 7, ఛత్తీస్గఢ్ నుంచి 6, తెలంగాణ నుంచి 4, లక్షద్వీప్ నుంచి 1, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన మేఘాలయ నుంచి 2, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర నుంచి ఒక్కో స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. శుక్రవారం ఢిల్లీ అక్బర్ రోడ్లోని ఏఐసిసి హెడ్ ఆఫీస్లో అజయ్ మాకెన్, పవన్ కేరాలతో కలిసి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే గెలుపు అవకాశాల ఆధారంగా సీట్లను కేటాయించినట్టు తెలిపారు. ఈ నెల 11న మరోసారి సిఇసి సమావేశమై సెకండ్ లిస్టును ప్రకటించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నెల అంటే ఎల్లుండి సెకండ్ లిస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది.